ఈ కాంగ్రెస్ చేతిలోనే కమలం వాళ్ళు వీళ్ళు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు. చోటే బాయ్ కోసం వ్యూహకర్తలుగా మారారు. రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటున్నారు. సీఎం ఎన్ని అరాచకాలు చేస్తున్నా నోరు మీద పరు. బీజేపీపై కేటీఆర్ మండిపాటు. ఇక ఈయన ఇచ్చిన ముచ్చటకు ట్విట్టర్ టిల్లు చిన్నపిల్లోడు, ఆయనది బఠాని గింజంత మెదడు, కారు షెడ్లో తాళాలు చేతిలో. కాంగ్రెస్తో బీఆర్ఎస్ రహస్య బంధం, అందుకే కుంభకోణాలపైన చర్యలు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మేము కాంగ్రెస్తో కలిస్తే కేటీఆర్ సిర్లపల్లి జైలుకే అంటూ రఘునందన్ రావు వార్త. ఇక వీళ్ళు వాళ్ళను, వాళ్ళు వీళ్ళను, కానీ ఒక్కరు కూడా రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కేంద్రంలోకి వెళ్ళి రూపాయి వేరు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి రూపాయి పట్టుక రాలేదు. ప్రజల మొత్తం ఎక్కడికి బీఆర్ఎస్ పార్టీ అంటేనే సెంటిమెంటు, సెటిల్మెంట్. బీఆర్ఎస్ పార్టీ అంటే సెంటిమెంట్ని డ్రా చేయాలి, సెటిల్మెంట్లు చేసుకోవాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ నినాదం. ఇది వీళ్ళు ఏలేదు, వీళ్ళు గత 10 ఏళ్ళుగా చేయలేదనే ప్రజలు దూరం పెట్టారు. ఇక్కడనేమో వీళ్ళు గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి తెలంగాణకు రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రెండే ఒకరిపైన ఒకరు దుమ్మెత్తిపోసుకుంటారు అంతే. ఇక దీర్ఘకాలం సహజీవనం, ఆ తర్వాత రేప్ కేసులు, సుదీర్ఘ బంధంలో ఆరోపణలను నమ్మలేం, ఇది ఆందోళనకర ధోరణి సుప్రీంకోర్టు. ఓ వ్యక్తిపై లైంగిక దాడి కేసు కొట్టేత. మొత్తం సహజీవన బంధాన్ని కొనసాగించి దూరమైన తర్వాత భాగస్వామి పైన లైంగిక దాడి చేసిండనే ఆరోపణలతో కేసులు పెడుతున్నారు. ఇది చాలా దిక్కులో జరుగుతూ ఉన్నది. ఇది ఆందోళనకరమైనటువంటి అంశం అంటూ కూడా సుప్రీంకోర్టు ఓ కేసును కొట్టేసింది. ఇకపోతే ఇక అద్భుతమైన వార్త, ఇక అమోయ్ కుమార్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఈడీ రిపోర్టు. ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దారు జ్యోతి పైన కూడా భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం. గత ఫిర్యాదులపైన కేసుల నమోదుకు ఈ డీజీపీ ఆదేశం. త్వరలోనే సీనియర్ ఐఏఎస్ అరెస్టు. ఇది మొత్తంగా అమోయ్ కుమార్ అరెస్టు అనేది జరగబోతా ఉన్నది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమారు భూదాన్ భూముల అక్రమ వ్యవహారం లోపల మొత్తం భూదాన్ భూములకి అక్రమంగా అసైన్ అది దాదాపుగా 340 ఎకరాల అసైన్ భూములను కొద్దిమంది అధికారుల అండతోటి రియల్టర్లు ఏం చేసిరు, మెల్లగా నాలా కన్వర్షన్ చేసుకున్నారు. తర్వాత హెచ్ఎండిఏ అనుమతులు పొందిరు. ఆ తర్వాత ఆ ప్లాట్లు చేసిరు. అట్లా 100 ఎకరాల భూమిని, దాదాపుగా 21,939 ఎకరాలు ఉన్నటువంటి భూమిలో 13,574 ఎకరాల భూమిని అసైన్ భూమిగా మార్చారు. మిగిలిన భూములన్నింటినీ కూడా ఫస్ట్ నాలా కన్వర్షన్ చేసుకోవాలి, తర్వాత హెచ్ఎండిఏ అనుమతులు పొందాలి, ఆ తర్వాత ప్లాట్లు చేయాలి, ఆ తర్వాత అమ్ముకోవాలి. ఇట్లా మొత్తంగా 2017కు ముందు 2024 తర్వాత ఉన్నటువంటి భూదాన్ భూముల లెక్క తేలిస్తే చాలు ఎన్ని ఎకరాలు పట్టాలుగా మారినాయి, ఎన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది అంచనా వేయచ్చు. మొత్తంగా దీంట్లో అధికారుల చుట్టూ కూడా ఉచ్చ అనేది బిగిస్తూ ఉన్నది. ఆర్డీఓ అప్పుడున్నటువంటి ఆ ఆర్డీఓ పైన, మిగతా అధికారుల పైన, వాళ్ళందరిపైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈడీ డీజీపీకి సూచించడం జరిగింది. డీజీపీ వాళ్ళపైన కేసులు ఖచ్చితంగా నమోదు చేసే దిశగా జరుగుతూ ఉన్నది. వెంకటాచారి మహేశ్వరం అప్పుడు ఆర్డీఓ వెంకటాచారి, అదేవిధంగా తహసీల్దార్ జ్యోతి. ఇది మొత్తంగా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నెంబర్ 181లో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పార్టీకి కట్టబెట్టిరు. ఇక దానిపైన మొత్తం ఆ తతంగం పైన ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనున్నది. మహేశ్వరం పోలీస్ స్టేషన్ లోపల నమోదైన కేసు వివరాలను స్టడీ చేసిన తర్వాత ఆర్డీఓ పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా రిపోర్టు ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇది మహేశ్వరం మండలంలో కాకుండా మోయినాబాద్, కందుకూరు, యాచారం, ఇబ్రాహీంపట్నం, మిగిలిన అన్ని, ఇది మొత్తంగా భూములు ఎట్లా అంటే చూడరి వట్టిన మొత్తం భూదాన్ భూములకు రెక్కలు వచ్చేసినాయి. అమోయ్ కుమార్ పైన కేసు నమోదు చేయడానికి ఈడీ సిఫార్సు చేసింది. మిగిలిన అధికారుల పైన కూడా సిఫార్సు చేసింది. ఇట్లా కలెక్టర్లను ఈయన కేటీఆర్ మాట్లాడుకుంటా సిరిసిల్ల కలెక్టరు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాడు అని చెప్పి ఆయనను సన్యాసి అని మాట్లాడిండు. మరి ఈ కలెక్టర్లను ఇట్లా అమోయ్ కుమార్ ఉన్నాడు. అప్పుడు సిద్దిపేటలో వేసినటువంటి కలెక్టర్ వెంకటరామరెడ్డి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళ్ళు మొక్కిండు. కలెక్టర్లు అంటే కాళ్ళు మొక్కాలి.
కలెక్టర్లు అంటే చెప్పిన కాడ సంతకాలు పెట్టాలి, చెప్పిన భూమిని వీళ్ళ పేర్ల మీద రాయించాలి. ఇది కలెక్టర్. అట్లా చేస్తే కలెక్టరు. అమయ్ కుమారు ఇప్పుడు ఉన్నటువంటి నవీన్ మిట్టల్ పైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అమయ్ కుమార్ కేసు బయటకు వచ్చింది. ఇంకా చాలామంది అప్పుడు షరత్ ఉండే. ఇట్లా అంటే చాలామంది అధికారుల పైన కేసులు నమోదు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు చేసినటువంటి 10 ఏళ్ళు చేసినటువంటి కలెక్టర్లను అడ్డం పెట్టుకొని 10 ఏళ్ళుగా చేసినటువంటి భూదందాలు, అక్రమ దందాలు కోకొల్లలు ఉన్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. అది మొత్తంగా ఈ తర్వాత వీళ్ళ వెనుక మొత్తం కూడా పెద్ద తలకాయలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. మొత్తం పెద్ద తలకాయలే. వాళ్ళతో పాటుగానే మొన్న బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకుడు ఇంజనీరింగ్ కాలేజీని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి 50 లక్షలు డిమాండ్ చేసిరు. మరి ఈ దీక్షా దివాస్ కోసం పైసలు సరిపోతలేమో, మరి వాళ్ళకి ఏమైనా టార్గెట్ ఇచ్చిరేమో తెలియదు. కానీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకుడు ఇంజనీరింగ్ కాలేజీలో 50 లక్షలు డిమాండ్ చేసిండు. ప్రశాంత్ ఆయన పేరు.